విషయం చిన్నోడాను పెద్దనే ఉంది కదా. ఎందుకు పడుతున్నారా మామూలు బ్యాటింగ్ వచ్చిన టికెట్స్ బుకింగ్కి ట్రైన్ గైస్ ఆఫీస్లోనే మళ్ళీ ఇట్లా ఉంది పరిస్థితి. జల్దీ జల్దీ కొట్టు 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 ఏ ఫెయిల్. ట్రై చేసినప్పుడు దొరకలే. నాకు 2 టికెట్లు దొరికినాయి గైస్. సో ఒకటే దగ్గర అనమాట 4500 రూపీస్. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. మా ఎస్ఆర్హెచ్ 300 కొడితే ఇక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇక ఆర్సీబీ నాకు సంబంధం లేదు. హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటారా. హాయ్ గైస్, ఫైనల్గా మ్యాచ్ డే వచ్చేసింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30. 3:30 గేట్స్ ఓపెన్ అవుతాయంట. అండ్ మ్యాచ్ 7:30కి ఎప్పుడో ఉంటుంది. బట్ స్టిల్ టికెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళాలి. మ్యాచ్కి ముందు కొన్ని ప్రొడిక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను నా ఫ్రెండ్. ఘోరంగా ఎండ ఉంది గైస్ బయట. సో ఇప్పటివరకు ఇప్పుడు వాడలే సన్ స్క్రీన్. బట్ ఇవాళ వాడదామని ఫిక్స్ అయినా, లేకపోతే కాకి మాడినట్టు మాడిపోతాం. సో ఇట్లా 2 ఫింగర్స్కి సరిపడేంత పెట్టుకోవాలంట సన్ స్క్రీన్. మన దగ్గర ఎంత సన్ స్క్రీన్ ఉన్నా కూడా మొత్తం ఇయర్ అంతా వస్తుంది, ఎందుకంటే మేము పెద్ద వాడాం కాబట్టి. సో ఎస్, ఇప్పుడు నేను పెట్టుకున్నా అని వీడు కూడా పెట్టుకుంటాను గైస్. హలో గైస్, నాకు అసలు సన్ స్క్రీన్ పెట్టుకునే అలవాటు లేదు. ఫస్ట్ టైం సర్లే కొంచెం ఉండడం నల్లగా ఉన్నాం, మళ్ళీ ఇంకా మళ్ళీ అయితే బాగుండదు పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను. Sunscreen, very important. I like to go with the smiley face. I remember when పెట్టుకోవాలా సన్ స్క్రీన్ అసలు పెట్టుకోవాలా? 2 ఫింగర్స్ అంతా పెట్టుకోవాలంట, అప్పుడే ఆ ఎఫెక్ట్ ఉంటుందండి, లేకపోతే రాదు. మీకు తెలియకపోతే ఇది కూడా మీకు తెలుసుకోవడానికి. ఫస్ట్ మ్యాచ్ స్టేడియంలో, ఇప్పటివరకు స్టేడియంకి వెళ్ళలేదు నేను. నాకు 2 కలిసినా ఏం ప్రాబ్లం లేదు, నాకు పెద్ద ఫరక్ పడదు. ఈడైతే కోర్ ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. అదే ఈసారి కప్ నమ్దే అవన్నీ. కప్ నమ్దే. నీకేమనిపిస్తుంది, ఆర్సీబీ గెలుస్తా ఎస్ఆర్హెచ్ గెలుస్తా? టు బి ఆనెస్ట్ చెప్పాలంటే 2 సైడ్స్ స్ట్రాంగే ఉన్నాయి, కానీ మా సైడ్ మొత్తం బ్యాలెన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మాత్రం ఓన్లీ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదు. మా హోబీస్లో మాకు అంత రికార్డ్ కూడా అంత బాగాలేదు ఇప్పటివరకు. సో అలా మళ్ళీ సన్ రైజర్స్ పైన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కొట్టి 300 కొడితే మాత్రం అప్పుడు సన్ రైజర్స్ అనుకుంటా, లేకపోతే మాది గెలవచ్చు అంతే. 300 ఛాన్స్ ఉందంటావా? ఆఫ్ కోర్స్ ఉంది, చిన్న స్వామి స్టేడియం కదా. సో ఎందుకు తెలియదు, ఎస్ఆర్హెచ్ గెలుస్తా అనిపిస్తుంది. నువ్వు ఫైనల్గా చెప్పు, నువ్వు ఫైనల్గా చెప్పు ఏమనిపిస్తుంది? ఆర్సీబీయా? మా హోమ్ స్టేడియం, డిఫెండింగ్ ఛాంపియన్స్. సో మేము కప్పుని డిఫెండ్ చేస్తాం కాబట్టి మేమే గెలుస్తాం. కీ ప్లేయర్స్ ఎవరు ఉంటారు ఇవాళ, పర్ఫార్మెన్స్ ప్లేయర్స్? కీ ప్లేయర్స్ ఆఫ్ కోర్స్ తెలిసింది కదా, పెద్ద పెద్ద మ్యాచెస్ లైక్ ఓపెనింగ్ మ్యాచెస్ లాంటి వాటిల్లో మా విరాట్ కోహ్లీ ఇవ్వడం. అభిషేక్ శర్మ అయితే వాళ్ళ హాఫ్ సెంచరీ మినిమం, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ మినిమం. సో ఇవి నా ప్రెడిక్షన్స్. విరాట్ కోహ్లీ కొట్టచ్చు, నా తెలియదు, ఇంకా చూద్దాం. మెట్రో స్టేషన్కి వచ్చేసినాం గైస్. ఇప్పుడే ఆర్సీబీ కోసం ఆ స్పెషల్గా పార్కింగ్ అంతా పెట్టారు. సో ఎండ అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు మెట్రో ఎక్కబోతున్నాం. ఇది టికెట్, మెట్రో టికెట్ అనమాట. ఇది మ్యాచ్ టికెట్. ఇప్పుడు సీతారాం పాలెంలో ఎక్కుతున్నాం. అండ్ నియరెస్ట్ మెట్రో వచ్చేసి కూపన్ పార్క్, అక్కడ దిగుతాం. మెల్ల ఎక్సైట్మెంట్ వస్తుంది మా స్టేడియం దగ్గరికి పోతున్నాం. స్టేడియంకి వెళ్తాం కదా. ఇట్లా ఉంటుంది ప్రైస్ షాపింగ్. ఇక్కడ రోడ్ మధ్యలో జెర్సీ షాపింగ్ అనమాట. జెర్సీ దొరికేసినాయి గైస్. ఎస్ఆర్ఎస్ తీసుకున్నాం అనుకున్నా, కార్డు ఒకటి ఉంది. సో మళ్ళీ ఎందుకు 2 అని చెప్పేసి ఇప్పుడు ఆర్సీబీ జెర్సీ తీసుకున్నాం. ఇప్పుడు స్టేడియం లోపలికి వెళ్ళబోతున్నాం. G12 చలో. నాన్ వెజిటేరియన్కి ఇక్కడ మెనూ అంట, ఎటుంటుందో చూద్దాం. ఇప్పుడు స్టేడియం చూడబోతున్నాం గైస్. సో ఫస్ట్ టైం డైరెక్ట్ లైవ్ రియాక్షన్ చూద్దామని. చూడు, ఓ మై గాడ్, క్రేజీ. ఇవి గైస్ స్టాండ్స్. చిన్న విషయం చిన్న పెద్దనే ఉంది కదా.
మీ మైండ్లో ఏం రన్ అవుతుందిరా వంశీ? మ్యాచ్ కంటే ఎక్కువ నాకు ఈ వైబ్ బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా రియల్గా విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు ఇంకా ఎలా అనిపిస్తుంది చూడాలని ఉంది. ఇంకా విరాట్ కోహ్లీ వచ్చినప్పుడేమో నెక్స్ట్ లెవెల్ టాప్ లేచిపోతాయేమోరా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సీట్స్ మా వ్యూ ఇక్కడ బాగుందని ఇక్కడ కూర్చున్నాం. మా వ్యూ ప్రస్తుతానికి అయితే క్రేజీ ఉంది వ్యూ ఇక్కడ అసలు నేను చెప్పాలంటే అందరు ప్రాపర్గా అనిపిస్తుంది. మా దగ్గర లాస్ట్ సీట్ వచ్చింది అనమాట. ఈయన ఒకటి లాస్ట్ సీట్, అది కొంచెం కింద. ఇప్పుడు ఏంటంటే అందరు వచ్చిన తర్వాత అరుస్తుంటే ఎట్లుంటే చూడాలని ఉంది బేసిక్గా. ఆ వైబ్ ఆ వైబ్ ఎలా ఉంటుందో ఫీల్ అవ్వాలని ఉంది. దానికోసం ఇప్పుడు వెయిట్ చేస్తాను ఇంకా 2.5 hours. మెల్ల వ్యూ అంతా సెట్ అవుతుంది గైస్. ప్లేయర్స్ మెల్లమెల్లగా వస్తారు. ప్యాటీ విరాట్ వచ్చిండు గైస్. విరాట్ ఇస్ హియర్. స్టార్ట్ అవబోతుంది మ్యాచ్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరు పడిపోయింది. ఇద్దరు హెడ్ ఇంకా అభిషేక్ ఇద్దరు పోయారు. విశాల్ ఉన్నాడు, క్లాస్ ఉన్నాడు అనుకుంటే. క్రేజీ బౌలింగ్ మంచి బై ఐపీఎల్ ఈసారి. క్రేజీ 6-4-6 షెపర్డ్ ఓవర్లు క్రేజీ నడుస్తుంది. ఆర్సీబీ సైలెంట్ అయింది. పవర్ ప్లేలో 49 గైస్. ఇషాన్ వల్ల కొంచెం లాస్ట్ ఓవర్లో 16 overs 60 runs కొట్టాడు. సో ఇషాన్ కొంచెం కాపాడుతాడు. పాప మీ అంకుల్ వీళ్ళిద్దరు ఎంత కష్టపడతారో. ఇషాన్ కిషన్ గోన్ గైస్. 80 అవుట్. క్రేజీ క్యాచ్ అదైతే. స్కోర్ వచ్చేసి 15 ఓవర్స్లో 142. 200 పోతుందో పోదా? 200 పోతుంది. 200 పోతుంది అంటు. నేను 190 అనుకుంటున్నా. నేను చెప్పలేదు 200 కొడతాను. కొంచెం మంచిగా తీసుకొచ్చారు అనికేత్. నేను ఆర్సీబీ జెర్సీ చేసుకొని ఎస్ఆర్హెచ్ గోళ్ళతోటే మా వెనకాల అందరు తిట్టుకుంటారు. బట్ మనం పట్టించుకోం కావాలి. చపాతీ, కర్రీ, గ్రేవీ, చికెన్, స్టార్టర్స్ అన్నీ ఇది ఫుడ్ ఒకరికి వస్తుంది. ఎందుకు పడుతున్నారా? మామూలు బ్యాటింగ్ వచ్చిన ఇప్పుడు బ్యాటింగ్ వస్తే అంత టెన్షన్ పడారా? సేఫ్ ఉంటాయి కాదు నాకు అంతే. సాల్ట్ అవుట్ గైస్. సాల్ట్ అవుట్ బా. ఏమంటారు మరి? క్యాచ్ పట్టిండు. క్రేజీ పట్టిండు మావాడు. క్రేజీ మ్యాచ్ గైస్. పడికల్ సాగు కొట్టాడు. పడికల్
కొట్టలేము మనం. 11 అవర్స్లో 140 గైస్. ఇంకా 15 అవర్స్లో అయిపోతుంది అనుకుంటున్నా ఎస్టిమేట్. నీకేమనిపిస్తుంది ఎప్పుడు అయిపోతుంది? ఇంకా 17 అవర్స్ అనుకుంటాను నేనైతే. నేను 15 అనుకుంటున్నా. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ వెయిట్ చేయకుండా ఉంటారు, రప్పగా కొట్టేస్తారు. నా గొంతు మొత్తం వేడి అనిపిస్తుంది. పెయిన్ కూడా ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ విన్, హోమ్ స్టేడియం, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ. క్రేజీ మ్యాచ్. ఆర్సీబీ చెస్సీస్ ఫోటోస్ దిగినాం, ప్లే బోల్డ్ అని ఫ్లాగ్ పట్టుకోబోతున్నాం. మన లాస్ట్కి వాటర్ బాటిల్ అనుకొని ఒక లెమనేట్ లేపేసినాం బేసిక్గా. ఒకటి కాదు, 2. దొంగతనం ఏమంటారు? తస్కరించుట. దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవడం. సోది 2 అక్కడ ఏదో ఉంటే అంతా లేపేస్తుంటే మేము కూడా లేపేసినాం. ఇంకా పోలీస్కి కంప్లైంట్ చేయగలను గైస్ ఈ వీడియో చూసి. సో ఇప్పుడు మెట్రో పట్టుకోవాలి, మెట్రో ఉందో లేదో తెలియదు. సో లెట్స్ సీ. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. టోకన్స్ ఇక్కడ అన్నీ తీసుకొని అని పెట్టుకుంటారు గైస్, కీస్ అవన్నీ. సో దానికి ఇక్కడంతా అల్లొల్లి లాస్ట్కి. ప్రాపర్ క్యూ సిస్టమ్ పెట్టారు గైస్ మెట్రోలోకి వెళ్ళడానికి కూడా. ఒత్తుతారు మనల్ని మళ్ళీ ఏమో ఏదో అనవరా. ఒత్తుతారంటే మెట్రోలో వచ్చి కూర్చున్నాం. 12 అవుతుంది అండ్ అయినా కూడా అందరి కోసం ఆపారు. వెయిట్ చేసి ఇంకా కొంచెం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు కావచ్చు. సింహంలోకి ఒకటే ఉంది గైస్ నా వెహికల్. స్కానర్ కూడా ఉంది. హైలైట్ చూస్తాడు. ఫైనల్గా రూమ్కి వచ్చేసినాం గైస్. ఫుల్ టైర్డ్. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయిందారా. నేను అసలు రియలైజ్ కాలేరా తినేసి వచ్చేసరికి ఇప్పుడు 2 o'clock అయ్యాను గైస్. సో ఒకసారి కంక్లూషన్ థాట్స్ మీతో చెప్దాం అనుకుంటున్నాను. నీకెలా అనిపించింది రా వంశీ నీ ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్? గెలిచింది విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిండు. అట్మాస్ఫియర్ బాగుంది. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్ మ్యాచ్. కానీ ఎందుకు మళ్ళీ చేసినావు వచ్చిన తర్వాత? బేసిక్గా కొన్ని థింగ్స్ ప్రాపర్గా కనిపించాయి మనకి. అంటే కొన్ని మనం ఎందుకో అంటే మన సైడ్ ఉన్న క్యాచెస్ అయినా మన సైడ్ ఉన్న బౌండరీస్ అయినా బాగా అనిపిస్తుంది, వేరే సైడ్ కనిపించాయి ప్రాపర్. సో అది ప్రాపర్ చూద్దామని చెప్పేసి మళ్ళీ 300 కొన్నాం, 200 దగ్గర పోయింది మా సరే. కానీ వాడు చెప్పినట్టు కొన్ని అలానే ఉంటాయి. సో టీవీలో చూస్తే ఇంకా కొంచెం బెటర్ ఫీలింగ్ వస్తుంది, బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది గేమ్లో ఏమవుతుంది అని. కమెంటరీ కూడా బాగా అలవాటైపోయింది నాకైతే. ఆర్సీబీ దాంట్లో ఎట్లా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ కాదు, సీట్స్ అలొకేట్ అవుతాయి ప్రాపర్గా. కానీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. వన్ సీట్ అట్లనే తీసుకుంటాం అనమాట. సో కలిసి ఒక దగ్గర కూర్చోలేము, అది ఒక ప్రాబ్లం ఉంది. సో మేము ఎక్కడో వెతుక్కొని ఒక దగ్గర కూర్చున్నాం ఎగ్జాక్ట్గా కెమెరాస్ దగ్గర. ఎస్ఆర్హెచ్ కొట్టినప్పుడేమో సౌండ్ అసలు ఏముండదు, ఎవ్వరేం అరవరు. కానీ మనకు కొంచెం అరుద్దామన్నా కూడా ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడైనా చూసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ కొంచెం అట్లా అనిపిస్తుంది, అందరూ ఆర్సీబీ వాళ్ళు ఉంటారు కాబట్టి. షార్ట్స్ అవన్నీ కొన్నిసార్లు అసలు బాల్స్ అయిపోయినాయి తెలియదు. చాలాసార్లు ఇట్లా బాల్స్ అయిపోయినాయి అని కానీ ఇట్లా కొట్టేసారు షార్ట్ అయిపోయింది అట్లా ఏం తెలియదు. మ్యాచ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, వైబ్ బాగుంటుంది, అందరూ అరుస్తూ ఉంటారు, అన్నీ బాగుంటుంది. సో ఇట్ వాస్ ఎ క్రేజీ గుడ్ ఎక్స్పీరియన్స్. యా ఇప్పుడు ఫుల్ టైర్డ్. సో ఇప్పుడు పడుకుంటాం. ఇట్లా వీడియో ఆర్ బ్లాగ్స్ నచ్చితే అండ్ ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. And if you like this video, like, share, subscribe and comment.